హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మహా. ఈరోజైతే మనకి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలు అంటే మిగిలిపోయిన ఇడ్లీలతోనైతే ఎంచక్కా పునుగులైతే ఈ విధంగానైతే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంట్లో ఇష్టంగా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్కి వెళ్తేనైతే 5 ఆర్ 6 అయితే తీసుకోండి ఇడ్లీలు. ఇంకా ఫస్ట్ దీంట్లోనైతే మనం మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అయితే ఎక్కువే వేసుకోండి. ఎందుకు అనంటే ఆనియన్స్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కువ ఉండాలి. అండ్ అలాగే ఆలుగడ్డనైతే బంగాళాదుంపని ఎంచక్కా పీల్ చేసుకొని వాష్ చేసి ఇలానైతే తురుముకొని పెట్టుకోవాలి సన్నగా. ఇంకా వీటినైతే అన్నిటినీ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకర్రనైతే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి తగినంత, ఎందుకంటే మిర్చీలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా దీంట్లోనైతే నేను కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి, క్రిస్పీగా రావడానికి అయితే బాగుంటాయి. అండ్ అలాగే శనగపిండి కూడా వేసుకోండి. బేసన్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ కూడా, ఇదైతే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే కొంచెం కలరింగ్ కోసం అయితే వేసుకున్నానండి. మీరు అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని అయితే చాలా చక్కగా మనకి పిండి అదంతా మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే ఒక్కసారి, ఇంకా అన్నీ కలిసేటట్టు అయితే ఒక్కసారి అయితే ఇలా కలుపుకోవాలి. సో ఇలానైతే కలుపుకోవాలి. దీంట్లోనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇట్లా చల్లుకుంటూనైతే ఈ మిశ్రమాన్ని కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా మెత్తగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇక కొద్దిగానైతే వాటర్ వేస్తూ ఇలానైతే తడిపి పెట్టుకోవాలి మిశ్రమాన్ని. ఇక నెక్స్ట్ అయితే ఒక కడాయిలోనైతే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ మార్నింగ్ ఒకటైతే చేశాను. ఆ రెసిపీని అయితే నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఆ మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్నే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ చేసింది ఈవినింగ్ యూజ్ చేస్తాను, ఇంకా నెక్స్ట్ డేనైతే యూజ్ చేయను. సో దాంట్లోనేనైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవైతే. ఇంకా ఇలానైతే ఆయిల్ బాగా వేడెక్కాక ఇలానైతే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ అయితే ఒకటి రౌండ్గా వేసాను. అలా వేస్తే ఏంటంటే మనకి చాలా బాగా ఉడకట్లే అన్నమాట. సో మనము చిన్నగా పునుగుల టైపే వేసుకోవాలి, చిన్నగా వేసుకోవాలి. దాన్ని రౌండ్గా చేసేదానికంటే సో మనం అలాగే వేసుకోవాలి. ఏ షేప్ అయినా పర్లేదు, మనకి చాలా బాగా కుక్ అవుతుంది, అంటే ఉడుకుతాయి. రౌండ్ వేస్తే ఉడకట్లేవు. సో ఇలానైతే వేసుకొని వీటినైతే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలానైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి ఇవి ఎలా ఉడికినాయని తెలియాలి అంటే మనం వేసుకున్న ఆనియన్స్ అయితే వైట్ కలర్ కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయినట్లు. అది ఆనియన్ అనేది వైట్గా ఉంటే మాత్రం లోపల కుక్ అవ్వనట్లే, అంటే లోపల ఉడకనట్లు. సో ఇలానైతే మనం అడుగంటకుండా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
మధ్య మధ్యలో ఫస్ట్ వేసిన ఒక 2 మినిట్స్ అయితే అలాగే ఉండనివ్వాలి. క్రిస్పీగా అయ్యాక ఇలా మధ్యలోనైతే ఒకసారి మనం టర్న్ చేసుకోవాలి వీటిని. సింపుల్ అండి. మనం పూరీని ఎట్లా అయితే రౌండ్గా తిప్పుతామో సో అలా అంటే అవే టర్న్ అవుతాయి. అంతేనండి. సో ఇలానైతే వీడియోలో చూపించిన విధంగానైతే ఒకసారి టర్న్ చేసుకొని ఇంకా కాల్చుకోవడమే. అయితే క్రిస్పీగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకోవడమే, అంతేనండి. సో ఇలానైతే డీప్ ఫ్రై అయిపోవాలి కంప్లీట్గా. ఇంకా వీటిని అయితే తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా. మనకి ఇడ్లీలు అయితే ఇంట్లో ఎవరైతే తినారో వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. అండ్ మిగిలినవైతే ఏం చేసుకోవాలి అని అర్థం కాదు కాబట్టి ఇలానైతే ఒక్కసారి ట్రై చేయండి. సో ఇలానైతే ఏదీను వేస్ట్ చేయకుండానైతే చేసేసుకోవాలి. అంటే మనకి ఇడ్లీలు బాగుంటేనే చేసుకోండి, పాడైపోతే మాత్రం చేసుకోకండి, ముందే చెప్తున్నాను. అండ్ సో ఇలానైతే చేసుకుంటే చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ఎంజాయ్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఉంటాను.